Daily. Taste the Daily. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకుంటారా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా అని ఆగ్రహించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను 4 వారాల్లో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ అమలు చేయలేదని కోర్టు ధిక్కారంపై మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు విచారించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను మరో 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో విచారణ జరపాలని కోర్టు చెప్పినా ఎందుకు అమలు కాలేదు? స్పీకర్ ఆదేశాలను అమలు చేయకపోవడానికి కారణాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. తెలంగాణలో పార్టీ మారినటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపైన ఈ రోజు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో విచారణ జరిపింది. సో మరొకసారి ఈ యొక్క పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో జస్టిస్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది స్పీకర్ తీరుపైన. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఆదేశాలు ఉన్నాయి. 3 నెలల గడువులోపు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ యొక్క పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో స్పీకర్ కు నోటీసులు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. సో మొత్తంగా గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారానికి వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాంగ్రెస్ పార్టీకి చేరినట్టుగా కూడా బీఆర్ఎస్ ఆరోపించింది. సో సందర్భంలో వారిపైన కూడా ఇటు స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు చేయడం, అదే సందర్భంలో రాష్ట్ర హైకోర్టులో ఫిర్యాదు చేయడం, అదే సందర్భంలో ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం పైన బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. విచారణ సాగిన కొన్ని క్రమంలోనే నిర్దిష్టమైన సమయంలో మొత్తంగా కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలు అనర్హత పైన ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే కూడా ఆ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ దాదాపు 3 నెలల గడువు కలిసింది. ముగిసినప్పటికీ ఇప్పటికీ స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి రీసెంట్ గా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అదే సందర్భంలో మరొక పిటిషన్ ఏంటంటే ఈ స్పీకర్ తో కాకుండా నేరుగా మీరే ఆ యొక్క మొత్తం విచారణ జరిపి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల పైన ఒక తీర్పు ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పుడు మరొక పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ 2 పిటిషన్లకు సంబంధించి అదే సందర్భంలో ఇటు స్పీకర్ కార్యాలయం కూడా ఇప్పటికే మేము 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు జారీ చేశాం, ఒకరికొకరుగా పిలుచుకొని విచారణ జరుపుతున్నాము. అదే సందర్భంలో కొంత గడువు కావాలి, ఒక 1 నెల రోజులు గడువు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొద్ది రోజుల క్రితమే ఇక స్పీకర్ కార్యాలయం నుంచి కూడా అక్కడ స్పీకర్ తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ 3 పిటిషన్లకు సంబంధించి కాసేపటి క్రితమే సుప్రీం ధర్మాసనం విచారించింది. సో విచారించి మరొకసారి స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ కు నేరుగా నోటీసులు జారీ చేసింది. ఇంకా మీకు ఎన్ని రోజులు సమయం కావాలి, ఇంకా ఎందుకు దీనికి ఆలస్యం చేస్తా ఉన్నారు? పార్టీ మారినటువంటి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వారు సరైన ఆధారాలు సమర్పించారు కదా, ఆ ఆధార విషయంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది కదా, మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి కూడా కొంత సుప్రీంకోర్టు స్పీకర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. అదే సందర్భంలో స్పీకర్ తరపున కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్ కి, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి తెలంగాణ తరఫున రాజ్యసభ సభ్యులు ఎంపీగా ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ మనువి కూడా స్పీకర్ తరఫున తమ వాదనలు వినిపించారు. సో దాదాపుగా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాము. సో స్పీకర్ ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేసింది. వారికి సంబంధించి ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. సో ఇక నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఒకరిద్దరి విషయంలో కొంత పెండింగ్ ఉంది కాబట్టి ఒక 1 నెల రోజులు గడివిస్తే వారిని విచారించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టులో ఇప్పుడు స్పీకర్ తరపు న్యాయవాదులు కూడా కొంత అభ్యర్థించారు. సో ఈ నేపథ్యంలో సుప్రీం కూడా 1 నెల రోజులు గడువు ఇచ్చింది. సో 1 నెల రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తూనే మరోవైపు ఈ 3 నెలల గడి తర్వాత కూడా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు దానికి సంబంధించి స్పీకర్ కు ఆలస్యం చేయడం పట్ల కూడా నోటీసులు జారీ చేసింది. సో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కొంత సంచలనంగా మారబోతోంది. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాం ఈ యొక్క పార్టీ మారిన విషయంలో కోల్కతాకు సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా హైకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుని తెలిసిందే. సో బీజేపీ నుంచి టీఎంసీకి అధికార పార్టీ టీఎంసీలోకి మారినటువంటి సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి ముకుల్ రాయ్ విషయంలో కోల్కతా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అతన్ని అనర్హత వేటు వేస్తూ కూడా ఒక తీర్పు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ లో కూడా కొంత కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొంత ఆశలు రేగాయి. సో కొంత సీరియస్ గా ఫైట్ చేసి ఆధారాలు సమర్పిస్తే ఖచ్చితంగా
న్యాయస్థానాల్లో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మరొకసారి ఈ యొక్క అనర్హత ఎమ్మెల్యేల విషయంలో కాస్త సీరియస్ గా తీసుకొని వారిపై అనర్హత వేటు వేసే విధంగా కూడా కొంత ప్రయత్నాలు, అదేవిధంగా తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా బేస్ చేసుకుని భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కొంత సుప్రీంకోర్టుకు సంబంధించి ఆధారాలు సమర్పించడం, అదే సందర్భంలో నేరుగానే స్పీకర్ కార్యాలయం ఆలస్యం అవుతుంది కాబట్టి మీరే నేరుగా ప్రత్యక్షంగానే ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కూడా కొంత మరొక పిటిషన్లు వేసి రాధాకృష్ణ, జనరల్ గా చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవాలి? అలాగే స్పీకర్ ఈ కేసులో ఇంత ఆలస్యం చేయడానికి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ఎలా చూడొచ్చు? స్పందన, ఇది కేవలము ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదు. సో గతంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ ఏదైతే ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి ఎమ్మెల్యేలు వెళ్లిన పరిస్థితి ఉంది. సో కేవలం ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదు. సో అధికార పార్టీ వైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చూడడం ఆనవాయితీగా వస్తుంది. సో ఒక పార్టీ గుర్తుపైన గెలిచి సో అధికారంలోకి వస్తే ఒక రకంగా, అధికారం రాకపోతే మరో రకంగా. అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన వారి తీరు అలాగే ఉంది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలు ఓటు వేసి ఒక పార్టీ తరఫున గెలిపించిన ఆ ప్రజల ఓటుకు విలువ లేకుండా చేసే విధంగా నాయకుల ప్రవర్తన ఉందని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే మనం గత చాలా రోజులుగా చూస్తున్నాము, ఇక్కడ కేవలం తెలంగాణ కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు వరుసగా చాలా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో నమోదవుతూ వస్తున్నాయి. సో ఇటీవల కాలంలో కోల్కతా హైకోర్టు కూడా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఆ నిర్ణయం తీసుకుంది. అలా కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం అయితే నిర్దిష్టంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మొత్తంగా కూడా ఒక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అందులోనూ ఈ యొక్క రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యం సంబంధించి నైతికత విలువలకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఒక పార్టీపై గుర్తుపై గెలిచి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓటు వేసిన ఎవరైతే ఆ ఎమ్మెల్యేకి ఓటు వేసిన ఆ ప్రజలను కొంత అవమానించడంగానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఆ నిర్దిష్టంగా వాళ్ళు ఒక పార్టీ అధికారంలో రాకపోయేసరికి అధికార పార్టీ వైపు చూడడం, దానికి కొత్తగా ఏంటంటే అభివృద్ధి కోసము ప్రభుత్వ అధికార పార్టీ వైపు చూస్తున్నామని చెప్పి తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు కేవలం ఇది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి 10 మంది ఎమ్మెల్యేలు పరిమితం కాలేదు. గతంలో కూడా బీఆర్ఎస్ కూడా హయాంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది కొనసాగించింది. సో మొదటి టర్మ్ లో కావచ్చు, రెండో టర్మ్ లో వస్తారు. ఒకవైపు కంప్లీట్ గా పూర్తి స్థాయిలో ప్రభుత్వంకి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక మొత్తం అసెంబ్లీలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇతర టీడీపీ నుంచి కావచ్చు కొంతమందిని ఎమ్మెల్యే చేర్చుకుంది. సో అప్పుడు ఎమ్మెల్యేలు చేర్చుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అదే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పైన కొంత పిటిషన్లు వేయడం, కాంగ్రెస్ పైన ఏంటంటే విమర్శలు చేయడం, ఆరోపణలు చేస్తుంది. సో ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన అంశమే కాదు, మొత్తం ఎంటైర్ దేశవ్యాప్తంగా కూడా దీనికి చర్చ జరగాలి. అదే సందర్భంలో కొద్ది రోజుల క్రితం కూడా సుప్రీంకోర్టు ఇదే రకంగా ఈ అంశంపై మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించి అనర్హత వేటుపై విషయంలో మాట్లాడుతున్నాయి. ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం కాబట్టి ఇది మొత్తంగా కూడా చట్టపరంగానే పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి, పార్లమెంట్ ఒక చట్టం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన అంశము, భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక పార్టీతో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం అనేది ఖచ్చితంగా ఇది తప్పు, ఆ ప్రజలను అవమానించడమే. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా అంటే పార్లమెంట్ ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన ఒక చట్టం తీసుకొస్తే వీటికి అడ్డుకట్ట వేయగలుగుతామని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా కూడా ఇక గతంలో కూడా మనం చూసుకున్నాం, ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపు విషయంలో, అనర్హత విషయంలో స్పీకర్ కు అంటే స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఎవరు చెప్తున్నారు సుప్రీంకోర్టు సంబంధించి, అదేవిధంగా ఎక్కడ కూడా సీనియర్ న్యాయవాదులు స్పీకర్ కు కొంత విచక్షణ అధికారాలు ఉంటాయి. ఆ స్పీకర్ కు ఉన్నటువంటి విచక్షణ అధికారుల నేపథ్యంలో అతను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకున్నా, అతను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ముఖిల్ రోహిత్ కి గతంలో ఈ వాదనలు వినిపించిన సందర్భంలోనే జస్టిస్ బిఆర్ గవాయ్ ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సంబంధించిన జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గా అయినాడు. అంటే ఒక రకంగా స్పీకర్ కు అన్ని అధికారాలు ఉన్నప్పుడు శాసన వ్యవస్థకు అన్ని అధికారులు ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఏమీ చేయలేదా? న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థకు మధ్య కొంత గ్యాప్ వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే స్పీకర్ మేము ఆదేశించలేమా, స్పీకర్ కు మేము ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని మేము డైరెక్ట్ చేయలేమా అని చెప్పేసి కూడా ముఖిల్ రోహిత్ ని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించిన సందర్భం కనబడుతూ ఉంది. సో ఈ మొత్తంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఒక రకంగా ఇప్పుడు మరొకసారి ఇప్పుడు ముకుల్ రోహిత్ కి ఈ రోజు అభిషేక్ మను సింగ్ కి
వినిపించిన వాదనల ప్రకారం స్పీకర్ కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో స్పీకర్ ఎలాంటైనా నిర్ణయం తీసుకోగలుగుతారు అని చెప్పేసి కూడా మరోసారి వాదించారు. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ గవాయ్ నెక్స్ట్ తదుపరి నెల రోజుల్లో స్పీకర్ కు ఎట్లాగో నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా కూడా ఈ విషయంలో కొంత మొత్తం ఎంటైర్ దేశవ్యాప్తంగానే ఒక చర్చ జరగాలి. కోల్కతా రాధాకృష్ణ, మరోవైపు ఇప్పుడు ఈ కేసు మరో 4 వారాలు వాయిదా పడుతుంది కాబట్టి వాయిదా పడడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, అలాగే సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుంటే ఇప్పటివరకు అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మరి స్పీకర్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? స్పీకర్ సంబంధించి ఇప్పటికే తాము ఒక్కొక్కరిగా పిలుచుకొని విచారణ జరుపుతున్నాము, క్రాస్ ఎగ్జామినేషన్ అయింది అని చెప్పేసి కూడా మొత్తం కూడా పూర్తి స్థాయి వివరాలను సుప్రీంకోర్టు ఎవరైతే స్పీకర్ తరపు న్యాయవాదులు వివరించారు. అదే సందర్భంలో ఇప్పుడు కనుక ఒక 1 నెల రోజులు గడువు ఉంది కాబట్టి ఈ 1 నెల రోజుల్లో కొంత స్పీకర్ కూడా ఇక ఆలస్యం చేయకుండా కొంత ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడున్నటువంటి ఒకవైపు న్యాయస్థానాల పరంగా సుప్రీంకోర్టులో విచారణ ఇలా కొనసాగుతుంటే రాజకీయంగా కూడా చాలా అనేక కీలక అంశాలు, కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇటీవల చూస్తున్నాము, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ పెరిగింది. సో కొంత మరొకసారి ఏదైనా ఉప ఎన్నికలు వెళ్లాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే పార్టీ మారినట్టు 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాడి నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్, ఈ ఇద్దరి విషయంలో ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. వారిపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ స్పీకర్ విషయంకి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతోనే సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వెళ్లాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు స్పీకర్ 1 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ 1 నెల రోజుల్లోపే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామా చేయడం, లేకుంటే స్పీకరే వీళ్ళిద్దరిపై వేటు వేసే అవకాశం ఉంది. మిగతా 8 మంది విషయంలో మాత్రం కొంత స్పీకర్ పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు లేవు. సో వీరిని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానీ గుర్తిస్తున్నామంటూ కూడా ఆ స్పీకర్ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా అఫీషియల్ గా వీళ్ళిద్దరు మాత్రం ఏకంగా ఒకరేమో దానం నాగేందర్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరోవైపు కాంగ్రెస్ సంబంధించి గుర్తుపైన లోక్సభ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. సో అతనిపై ఖచ్చితంగా స్పీకర్ అనర్హత వేటు వేయాల్సే అవకాశం కూడా వేయాల్సిందే కూడా. జనరల్ గా సాధారణ నైతికంగా కావచ్చు, స్పీకర్ కార్యాలయం కూడా కొంత మరీ అతనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాల్సే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో ఇక నెక్స్ట్ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, సీనియర్ గా ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేశారు. అతను కూడా తన కూతురు కడియం కావ్య వరంగల్ సంబంధించి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగింది. అదే సందర్భంలో అప్పటికే పార్టీ మారినట్టుగా కడియం శ్రీహరి పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడియం కావ్యకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి కూడా కడియం శ్రీహరి కొంత ప్రచారంలో పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పడం, ఇవన్నీ ఆధారాలు ఉన్న నేపథ్యంలో కడియం శ్రీహరిపై కూడా అనర్హత వేటు వేయాల్సే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తంగా ఇద్దరు వ్యవహారం తప్ప మిగతా 8 మందికి మాత్రం కొంత ఊరట లభించే అవకాశం ఉంది. స్పీకర్ కార్యాలయం నుంచి 8 మందికి ఊరట కలిగించి వీళ్ళిద్దరి విషయంలోనే అల్టిమేట్ గా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 1 నెల రోజుల్లోపే ఈ యొక్క కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా కూడా ఎంటైర్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినట్టు కాకుండా దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు నెక్స్ట్ విచారణలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కావచ్చు, కీలకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అల్టిమేట్ గా రాజకీయ పార్టీలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అవకాశాన్ని బట్టి ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా వివర్తిస్తున్నాయి, అదే సందర్భంలో అధికార పార్టీలో ఉంటే ఒక వివరిస్తున్నాయి. ఇప్పుడు చేసింది ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు పోతే తప్పు అని అది ఆరోపిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న ప్రతిపక్ష పార్టీలు అధికారంలో రాగానే మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. సో ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నైతిక విలువలకు అంశం కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా తనకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా పనిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీ అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూసి అభివృద్ధిలో కనుక ఖచ్చితంగా ప్రభుత్వం సమదృష్టితో చూస్తే ఇట్లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం లేదు. అదే సందర్భంలో పార్టీ కనుక మారాల్సి వస్తే ఖచ్చితంగా రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కొంటేనే మంచిదని చెప్పేసి కూడా ఆ ఎమ్మెల్యేలు స్వతహాగా నిర్ణయం తీసుకుంటేనే ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి నిర్ణయంగా మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా 1 నెల రోజుల్లో ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి 1 నెల రోజులు నోటీసులు ఇచ్చి సమయం అడిగిన నేపథ్యంలో ఈ 1 నెల రోజుల కాలంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని సంచలన నిర్ణయాలకు సంబంధించి ఈ యొక్క ఈ అనర్హత ఎమ్మెల్యేల విషయంలో జరిగే పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.